ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది రుద్రం కోట. అయితే కనుమరుగైపోతున్నటువంటి ఈ యొక్క గ్రామాన్ని మనం ఎప్పుడైతే చూస్తున్నామో, ఇది పోలవరం ముంపు ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక గ్రామం, వేలేరుపడి మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ ప్యాకేజీలు ఇచ్చారా లేదా, ఇంకెంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈ విలేజ్లో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను అడిగి తెలుసుకుందాము. అలాగే ఈ యొక్క విలేజ్ వ్యూ కూడా మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను, చూడండి చివరి వరకు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత ఫ్లోటింగ్ ఎక్కడ వెళ్ళగలం అవతల మనం? ఇక్కడ నుంచి మాట్లాడదామా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న విలేజ్ వచ్చేసి రుద్రం కోట. ఇది రుద్రం కోటలోని ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చూడండి, పక్కనే మనకి గోదావరి పరివాహక ప్రాంతం. ఎంత ఫ్లోటింగ్ వెళ్తుందో వాటర్ చూడండి. ఇది మరికొద్ది రోజులలో ఈ యొక్క గ్రామం అనేది ప్రతిది కూడా కనుమరుగైపోతుంది. ఇది పోలవరం ముంపు ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక పునరావాస గ్రామంగా ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా పునరావాసం ప్యాకేజ్ ఇచ్చారు. ఇంకా కొంతమందికి ఇవ్వలేదని చెప్పని మిత్రులు చెప్తా ఉన్నారు. చూడండి, గోదావరి మాత్రం చాలా ఫ్లోటింగ్ వెళ్తుంది. మీరు అసలు చాలా స్పీడ్గా ఉంది చూడండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది గోదావరిలోని ఈ పడవ చూడండి ఎలా వెళ్తుందో. ఆ స్పీడ్గా వస్తున్నాయి వాటర్ గోదావరిలోకి. అయినా సరే ఈ యొక్క బోట్ అనేది నడుస్తూ ఉంది. ఎంత ప్రమాదకరమైన తప్పట్లేదు అటువైపుకి ప్రయాణం చేయడానికి. చూడండి, మనుషులు అలాగే తినడానికి వస్తువులు, మోటార్ సైకిల్ అన్నీ కూడా దీనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. చూడండి,
నా పేరు గుద్దేటి భాస్కరు. మాది వెల్లేరుపాడు మండలం రుద్రంకోట గ్రామం. ఈ గ్రామం మాకు ముంపులో ఉన్నది. 41.15లో మాకు గ్రామం ఉంది. మా గ్రామానికి దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి కూడా R&R ప్యాకేజీ ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్లో బిల్లులు పెట్టారు. రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్లో మాకు బిల్లుస్ అయితే పేమెంట్ అవ్వడం జరిగింది. ఇంకా R&R ప్యాకేజీలో కూడా ఈ ఊర్లో R&R ప్యాకేజీ పడాలి. అలాగే స్ట్రక్చర్ వాల్యూ కూడా సుమారు ఒక 120 మంది నుంచి 130 మంది మధ్యలో ఇంకా స్ట్రక్చర్ వాల్యూ పడాలి. కొంతమందికి వేసి కొంతమందికి వేయలేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళకి ఎవరికైతే పడలేదు వాళ్ళని కూడా తొందరగా వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు చల్లవారుగుడాన ఉన్నటువంటి అక్కడ మాకు ఫ్లాట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పటి మట్టికి కూడా అక్కడ మాకు ఫ్లాట్లుగా ఇచ్చారు, కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఇంత మట్టికి మాకు ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వకపోగా కూడా అక్కడ మమ్మల్ని మీరు వెళ్ళిపోండి అక్కడ నేను చూపెడతామని చెప్పినా కూడా రీసెంట్గా మా గ్రామస్తులు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి కలవటం జరిగింది. మీరు నచ్చిన చోట చూసుకోండి మమ్మల్ని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పడం ఏంటి, వాళ్ళు మాకు చూపెట్టాలి. పలానా దగ్గర మీకు ఇల్లు ఉంది, పలానా దగ్గరికి మీరు వెళ్ళండి, మీకు కరెంటు సదుపాయం ఇస్తాం, మీకు నీటి సదుపాయం ఇస్తాం అని మాకు వాళ్ళు చెప్పాలి. కానీ మీరు వెళ్ళి చూసుకోండి, మీకు మేము తగిన ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదంతా కూడా అలా చేయకుండా మాకు ఎక్కడైతే మాకు పునరావాసానికి ఎక్కడైతే ఇస్తున్నారో, లేకపోతే వచ్చే ఫ్రెండ్స్కి కూడా అయితే ఎక్కడ ఇవ్వదలుచుకున్నారో మాకు అక్కడికల్లా తీసుకెళ్ళి చూపెట్టవలసిందిగా కోరుతున్నాము. అలాగే కూడా గోదావరి ఎంత వచ్చినా కూడా దాదాపు ఇంతకుముందు 53, 55 కూడా భద్రాచలం వచ్చినా కూడా ఈ రోడ్లు బ్లాక్ అవ్వవు. అలాంటిది ఇప్పుడు దాదాపు 53 వచ్చినా కూడా రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి. పునరావాసానికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. గుట్ల మీద కూడా ఉన్నా కూడా మేము పాములని కూడా ఇంకా తేళ్ళని కూడా నైట్ కరెంట్ లేకుండా అవన్నీ కూడా చెట్లలో మేము ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా మమ్మల్ని ఎమ్మటే కూడా పునరావాస కేంద్రానికి తరలించి సాధ్యమైనంత మట్టుకి ఈ గ్రామాన్ని ఖాళీ చేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. గ్రామం ముప్పు నిర్వాసితుల్లో ఒక భాగం ఇది. మాకు R&R ప్యాకేజీ ఇచ్చేశారు. ఈ హౌసింగ్ టెక్చర్ బిల్ మొత్తం 120 ఇళ్ళకి ఇవ్వాల్సి ఉంది. మాకు ప్రభుత్వం వారు అక్కడ సల్లవరగూడెంలో ఇల్లు నిర్మించారు. కొంతమందికి ఒక 120 మందికి ఇంటూ ఫ్లాట్లు అక్కడ నిర్మించారు. ఆ ఫ్లాట్లు ఎవరు అన్నదమ్ముల గొడవలలో కోర్టులో ఉన్నాయని చెప్పి వాళ్ళు మాకు ఇవ్వడం జరగలేదు. చూపించమంటుంటే మేము మా ఫ్లాట్లు మాకు చూపిస్తే మేము అక్కడికి వెళ్ళి మా ఇల్లు మేము కట్టుకుంటాం, మా బాధలు మేము పడతామని చెప్పంటే అవి ఇద్దరు అన్నదమ్ముల గొడవల్లో ఉన్నాయి, కోర్టులో వేశారని చెప్పి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. దానికి మేము గట్టిగా అడిగాం. ఇట్లా ముప్పు మనం ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇట్లా గోదావరి వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఫ్లాట్లు మాకు అవి చూపించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ కాలనీలు చూపిస్తే ఈ జనం అందరూ రుద్రంకోట గ్రామస్తులందరూ సవ్యంగా అక్కడ సలవారిగూడెం పోయి ఎవరి కాళ్ళు అక్కడ ఉంటారని. ఈ వర్షానికి ఏమన్నా ఎక్కువ ఇబ్బంది ఉందా? ఈ వర్షం పడితే మాకు అక్కడికి దారి బంద్ అయిపోద్దండి. ఎదుర ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అటు వాగు నుండి వచ్చేసి దారి బంద్ అయింది. మళ్ళీ మేము పడవల మీదే వెళ్ళాల్సి వస్తుంది, ఇది తిరగాల్సి వస్తుంది. రావాల్సిన ప్యాకేజ్ వచ్చింది. టచ్ బిల్ మొత్తానికి 120 మందికి ఉన్నాయండి. అవి కూడా ఇచ్చేసి ఆ పిల్ల ఫ్లాట్లు ఇచ్చేస్తే ఇల్లు కట్టుకోవాలండి. మేము కూడా మాకు ఫ్లాటే ఇచ్చారు అక్కడ. మేము కట్టుకుందామంటే ఆ ఫ్లాట్ ఎక్కడుందో మాకు ఇప్పుడు తెలియట్లేదు. అంటే పలానా చూపించారు కానీ రొట్ట గిట్లా అట్లా పట్టేసి ఉన్నాయి. అందులోకి అవి ఇప్పుడు కోర్టులో తగాదాల్లో ఉన్నాయి కాబట్టి అవి మనకి ఎవరు చూపించలేదండి. అడిగారు 2-3 సార్లు అధికారులను కూడా అడిగితే అయిద్దండి, లేకపోతే కొయ్యలు కూడా ఇస్తామన్నారు కొన్ని రోజులు, అక్కడ కూడా ఇవ్వలేదు. మళ్ళీ గోదావరిలో వచ్చేస్తేనే మళ్ళీ కట్టుకునే పొజిషన్ లేదు, అది పట్టాలు కూడా ఇవ్వలేదు. ఏమి గాదా రవిబాబు, ఊరు రుద్రపకోట. మాకు R&R ప్యాకేజీ పూర్తిగా ఇచ్చేశారు. ఇంకొక 60-70 ఇళ్ళకి ఇళ్ళ ప్యాకేజీ వరకే ఇవ్వాలి. మాకు చల్లవారుగుడాన కాలనీ అని చూపించారు. కొన్ని ఇళ్ళు పూర్తి అయినాయి కానీ కొన్ని ఇళ్ళు పూర్తి కాలేదు ఇంతవరకు. మేము స్థలాలకు పెట్టుకున్నాం. ఆ స్థలాలు ఒకప్పుడు చూపెట్టారు, మళ్ళీ వాటికి పెండింగ్ వచ్చి అన్నదమ్ములు పెండింగ్ వచ్చింది, అది కోర్టుకి వేశారు, అది ఇదని చెప్పుకొచ్చారు. అది నిజమెంతో ఉట్టిదంతో మాకైతే తెలియదు. మళ్ళీ మా స్థలాలు మాకు చూపెట్టి ఉంచితే మేము అక్కడికి పోయి ఏ రేకుల షెడ్డో ఏదో వేసుకొని అక్కడ బతకగలుగుతాం. ఇక్కడైతే ఈ గోదావరికి ఇప్పుడు మళ్ళీ గోదావరి ఒడ్డుకి పోయి చూసి వస్తున్నాం. ఎందుకంటే ఎంత లెక్క వచ్చింది, ఇంకెంత వస్తుంది ఏమిటి అన్న భయం. ఇప్పుడు గోదావరి వచ్చిందంటే మళ్ళీ మేము అడవికి వెళ్ళాలి. ఇంతవరకు మాకు ఎక్కడ ఏమీ చూపెట్టలేదు, ప్రభుత్వంగానే ఏం చూపెట్టలేదు, అధికారులు కానీ మాకు ఇంతవరకు ఏమీ చూపెట్టలేదు. మన కలెక్టర్ గారు వచ్చారు, మీకు అక్కడ ఇస్తామని చెప్పారు, కానీ ఏ అధికారి వచ్చి మమ్మల్ని ఫలానా చోటకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నామని కానీ చెప్పలేదు. ఇదండి మా గ్రామం పరిస్థితి, మా పరిస్థితి. మాకు అక్కడ అక్కడ కాలనీ కాడ మాకు ఇల్లు ఇచ్చేసి మేము అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధం.
ఏ ఊర్లు ఇచ్చారు? చల్లవారుగుడం. ఆ స్థలాలు పెండింగ్ వచ్చిందని చెప్పారు ఆ మధ్య. క్లియర్ అయిపోయినాయి అన్నారు. తాడువాయి దగ్గర అండి. మళ్ళీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పారు. ఆ స్థలాలు ఇంతవరకు మళ్ళీ మాకు చూపెట్టలేదు. చీపెడతాం మీకు పట్టాలు కానీ పూర్తి అయినాయి, పట్టాలు ఇస్తామన్నారు. ఏ పట్టాలు రాలేదు, ఎవరు ఏ అధికారి రాలేదు. మిమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేస్తామని కానీ చెప్పలేదు. సుమారు ఇక్కడ ఉన్నాయండి కార్డులు అయితే మాత్రం 390 కార్డులు ఉంటాయండి. అయితే ఇక్కడ రెగ్యులర్గా ఉండేది మాత్రం ఒక 260-70 కుటుంబాలు ఉంటాయండి. మిగతా వాళ్ళందరూ కొంత మేరకు వెళ్ళిపోయారు. అదండి.